నేను ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పబోతున్నాను. ఒకరు బ్రిటిషర్స్ తో పోరాడి వీరమరణం చెందితే ఇంకొకరు నైజాం సర్కార్ కి చుక్కలు చూపించారు. మీకు తెలుసు, ఎంతో మంది మన స్వాతంత్రం కోసం పోరాడారు. ప్రతి ఒక్కరిది గొప్ప కథే. అందులో మన తెలుగు వారు కూడా ఉండడం అది మన అదృష్టం మరియు గౌరవం. అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవడం మన బాధ్యత. అల్లూరి సీతారామరాజు ఫైర్. నేను ఈ కథని మల్లు దొర పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పబోతున్నాను. మల్లు దొరకి తాగే అలవాటు ఉంది. ఒకసారి మల్లు దొర మద్యం సేవించి మద్యమత్తుల్లో బ్రిటిష్ అనుచరులకి రామరాజు గారి ఆచూకీ చెప్తుండగా గ్రామస్తులు చూశారు. ఈ విషయం వెంటనే గ్రామస్తులు రామరాజు గారికి తెలియపరిచారు. విషయం తెలిసిన అల్లూరి సీతారామరాజు గారు మల్లు దొరతో ఏమన్నారంటే, మన స్నేహం కోసం ఊరి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అని అక్కడ నుండి పంపించేశారు. విషయం తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు మల్లు దొరని నానా హింసలు పెట్టారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఒకటే, అల్లూరి సీతారామరాజు గారి మొత్తం ఆచూకీ చెప్పమన్నారు. కానీ అల్లూరి సీతారామరాజు గారు వెన్నుపోట పొడవకూడదు అని అనుకున్నారు. అందుకు గాను బ్రిటిష్ సోల్జర్స్ మల్లు దొరని బంధించారు. ఎప్పుడైతే రామరాజు గారు చనిపోయాడో అప్పుడు మల్లు దొరని విడుదల చేశారు. అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది. మల్లు దొరని విశాఖపట్నం కాంగ్రెస్ ఎంపీగా చేశారు. తరువాత 1952లో మొత్తం కథ మనకి తెలిసింది. 1894 జూలై 4 విశాఖపట్నం పాండ్రంగ్య. ఈ ప్లేస్లోనే మన అల్లూరి సీతారామరాజు గారు జన్మించారు. అల్లూరి సీతారామరాజు గారు అసలు పేరు రామరాజు మాత్రమే. ఈ సీత అని ఎందుకు యాడ్ అయిందో తెలుసా? అల్లూరి సీతారామరాజు గారు సీత అనే ఒక అమ్మాయిని ప్రేమించారు. దేశం మీద ఉన్న ప్రేమతో ఆ అమ్మాయి ప్రేమని ఒప్పుకోలేదు. కనీసం లవ్ మీద రెస్పెక్ట్ ఉండాలని సీతారామరాజు అని పేరు పెట్టుకున్నాడు. చిన్నప్పుడు అల్లూరి సీతారామరాజు వాళ్ళ ఫాదర్ చనిపోవడం కారణంగా తన చదువు మీద ఎఫెక్ట్ పడింది. అప్పుడే రామదాసు జ్యోతిష్యం, వాసుదాశ్రమం ఇలాంటి కొన్ని అనేక విద్యలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత వైద్యం కూడా నేర్చుకున్నాడు. కానీ ఎలాంటి వైద్యం అంటే చెట్టుల నుండి తీసేది, స్కీమ్ మీద చూపిస్తాను చూడండి, ఇలాంటి వైద్యం నేర్చుకున్నాడు. అలా ఎదిగే క్రమంలోనే అతను బ్రిటిష్ల అరాచకాలు చూసి అతను ఎంతో ఉడికిపోయేవాడు. గృహజనులు చేసే పనులు కూడా అతను ఎంతో మెచ్చుకొని అది చేస్తున్నాడు. గృహజనుల పని ఏంటంటే చెట్టుల్ని నరికి అక్కడే పంట పండిస్తారు. కానీ 1982లో మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ వచ్చి పెద్ద దెబ్బ తీసింది. ఆ తర్వాత గృహజనులు ఏం చేశారు, వాళ్ళకి లొంగిపోయారు. అక్కడ నుండి ఎలాంటి చెట్టుల్ని నరకడానికి వీలు లేదు. ఆ సమయంలోనే అల్లూరి సీతారామరాజు గారు ఇంకో విషయం గమనించారు. ఇక్కడే కాకుండా నార్త్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఫ్రీడమ్ తెప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు, కాకపోతే కావడం లేదు. సో అల్లూరి సీతారామరాజు ఏం చేశాడంటే ఇండియా మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చాడు. కానీ అక్కడ గమనించాడు, అక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ని బానిసలా చేసుకుంటున్నారని. అతను వెంటనే తన ఊరికొచ్చి ప్రజలతో ఇలా అన్నాడు, మీరు వాళ్ళని ఇలా వదిలేస్తున్నారు, వాళ్ళు మాత్రం బలుపు ఎక్కువయ్యి ఇంకా పనులు చేపించుకుంటున్నారు. వాళ్ళు మన చెమటలతోనే వాళ్ళ అంతస్తులో కట్టుకుంటున్నారు. ఇలా వాళ్ళని వదిలేస్తూ పోతుంటే పాడేది మన భవిష్యత్తు కాదు, మన బిడ్డల భవిష్యత్తు కూడా. ఇది మీకు అవసరమా? అక్కర్లేదు కదా, అయితే నాతో రండి అని గిరిజనంలో చైతన్యం తెప్పిస్తాడు. పోలీస్ స్టేషన్ మొత్తం గందరగోళం చేసి పోలీస్ స్టేషన్ మీద బాంబులు వేస్తాడు. ఇది ఎలాగంటే సవాల్ చేసి మరీ వేస్తాడు. నేను ఈ పని చేస్తాను, నువ్వు దమ్ముంటే ఆపుకో, నువ్వు మగాడివైతే ఆపుకో, నీవు అసలు మగాడివైతే, నువ్వు తెల్లోడివైతే, ఇఫ్ యూ ఆర్ ఎ బ్రిటిషియన్ ట్రై టు స్టాప్ మీ అని చెప్పి సవాల్ వేసి వెళ్తాడు. బ్రిటిష్ వాళ్ళు అల్లూరి సైన్యాన్ని ఆపలేక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తాడు. అతనే రూథర్ ఫార్డ్. రూథర్ ఫార్డ్ ఇండియాకి వచ్చి చాలా ఘోరంగా ప్రవర్తిస్తాడు. ఎవరైతే పోలీసుల మీద బాంబు వేయాలని ప్రయత్నిస్తాడో వాళ్ళని అక్కడికక్కడే షూట్ చేసి చంపేస్తాడు. రూథర్ ఫార్డ్ గ్రామస్తులందరికీ అనౌన్స్ చేస్తాడు, అల్లూరి సీతారామరాజు మీరు ఎక్కడున్నా వెంటనే రావాలి, లేకపోతే ఇక్కడున్న గ్రామస్తులందరికీ చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తాడు. అల్లూరి సీతారామరాజు నా వల్ల అందరూ చనిపోవడం కంటే నేనే లొంగిపోయి నేనే ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి అనుకొని రూథర్ ఫార్డ్కి లొంగిపోతాడు. రూథర్ ఫార్డ్ అల్లూరి సీతారామరాజుకి అక్కడున్న చెట్టుకి కట్టేస్తాడు. అల్లూరి సీతారామరాజు వాళ్ళని చూసి, రే నేను చనిపోయినా నా ఆశయం చావద్రా, నేను చనిపోయినా 1,00,000 మంది అల్లూరి సీతారామరాజులు మళ్ళీ పుడతారు, వాళ్ళని మిమ్మల్ని పిచ్చ కొట్టుడు కొడతారా అని చెప్పి నవ్వుతాడు. ఆ తర్వాత ఒక బ్రిటిష్ ఆఫీసర్కి చాలా కోపంతో అతన్ని షూట్ చేసేస్తాడు. 1 కాదు 2 కాదు 100 తూటాలు దింపి పాపం అల్లూరి సీతారామరాజుని చంపేస్తాడు. అతను చనిపోయేటప్పుడు కూడా తనలో ఉన్న దేశభక్తి చావాలి. అతను ఏమన్నాడంటే జై హింద్ వందే మాతరం అని చెప్పి చనిపోతాడు. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, అట్లీస్ట్ ఒక్కరికన్నా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి.